Hi friends. Welcome to Kadhala Hangama. Please like, share and subscribe. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో కోతుల గుంపు ఉండేది. ఆ గుంపుకు ఒక బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు అయిన కోతిరాజు ఉండేవాడు. అతని పేరు వనరాజు. వనరాజు తన జ్ఞానంతో, దయతో, ధైర్యంతో తన గుంపును చాలా బాగుచేసేవాడు. అందరూ అతన్ని గౌరవంగా చూసేవారు. అక్కడ ఉన్న కోతుల గుంపు రోజు అడవిలో ఫలాలు, మూలికలు తెచ్చుకుని తినేవారు. ఆ గుంపు పక్కనే ఒక పెద్ద నది ఉండేది. ఆ నదికి ఈతపోతూ కోతులు చాలా సంతోషంగా ఉండేవి. వనరాజు అన్ని కోతులకు సమానంగా ప్రేమ చూపించేవాడు. ఒకరోజు వనరాజు అన్నాడు, మనమందరం కలిసి ఉండాలి. ఏ సమస్య వచ్చినా కలిసి ఎదుర్కోవాలి. మన సంఘం శక్తివంతమైతే ఎవరూ మనకు హాని చేయలేరు. అందరూ ఆనందంగా అంగీకరించారు. కాని ఆ గుంపులో ఒక కోతి పేరు చిక్కు. అతనికి రాజుమీద అసూయ. చిక్కు తనలోనే అనుకుంటాడు, నాకే ఈ రాజ్యానికి రాజు కావాలి. నన్నే అందరూ గౌరవించాలి. అలా చిక్కు గోప్యంగా మరికొంతమంది కోతుల్ని తనవైపు తిప్పుకున్నాడు. వారందరికీ చెప్పాడు, వనరాజు పెద్దగా ఏమీ చేయడం లేదు. మనం కొత్త రాజును ఎన్నుకోవాలి. నేను చాలా తెలివిగా ఉంటాను. కొంతమంది కోతులు చిక్కు మాటలు నమ్మి వనరాజుపై సందేహం పెట్టుకున్నాయి. రాజును మార్చాలనే ఆలోచనలోకి వచ్చారు. ఆ సమయంలోనే ఓ ప్రమాదం జరిగింది. అడవిలోకి ఓ పెద్ద పులి వచ్చింది. అది కోతుల్ని పట్టుకుని తినాలనే యత్నించింది. కోతులు భయంతో పరుగులు తీశాయి. చిక్కు గుంపు ఉన్న చోటికి కూడా పులి చేరింది. వనరాజు ఆ విషయం తెలుసుకున్న వెంటనే ధైర్యంగా ముందుకు వచ్చాడు. తన తెలివితేటలతో కోతుల్ని రక్షించాలనుకున్నాడు. అతను ఓ జేడి చెట్టెక్కి అక్కడనుంచి పెద్దగా కేకలేశారు. పులి దృష్టిని తనవైపు తిప్పించాడు. పులి వనరాజు మీదకు పరిగెత్తింది. వనరాజు ఎక్కిన చెట్టు బలంగా ఉండడంతో అతను సురక్షితంగా ఉండిపోయాడు. పులికి కోపం వచ్చి వెళ్ళిపోయింది. తరువాత వనరాజు తిరిగి వచ్చి తన గుంపును కాపాడాడు. కోతులందరూ అతని ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చిక్కు చేసిన తప్పు అందరికీ అర్థమైంది. చిక్కు తలవంచి వచ్చి వనరాజుని క్షమాపణ చెప్పాడు. రాజూ, నేను తప్పు చేశాను. నీ ధైర్యం, తెలివి చూసి నేనెప్పుడు నీకు కృతజ్ఞుడిగా ఉంటాను. వనరాజు నవ్వి అన్నాడు, నిజమైన నాయకుడు అన్నది క్షమతో కూడి ఉండాలి. మనం ప్రతి ఒక్కరినీ ఒప్పించాలి. మన సంఘం మళ్లీ ఐక్యంగా ఉండాలి. అందరూ వనరాజును మళ్లీ పెద్దగా గౌరవించారు. చిక్కు కూడా మంచివాడిగా మారిపోయాడు. మొరలు: ఒక నాయకుడు ధైర్యంతో, తెలివితో, క్షమతో ఉండాలి. అసూయ మనల్ని నాశనం చేస్తుంది. ఐక్యతతో ఉన్నప్పుడు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనవచ్చు.